అపోస్తుల కార్యం 1:8 చదవండి. ఎవరు చదవగలిగితే వాళ్ళు చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని వారితో చెప్పాను. ఇక్కడ 3 విషయాలు పోయిన వారం నేను రాశాను, గుర్తుందా? పరిశుద్ధాత్మ, శక్తి. రెండవది ఏంటిది? విట్నెస్, సాక్షులు. మూడవది ఏంటిది అంటే ఎక్కడ వరకు? ఎండ్ ఆఫ్ ది వరల్డ్. ఎండ్ ఆఫ్ ది ఎర్త్. ఈ 3 విషయాలు. దీంట్లో మొదటిది ఏంటిదంటే ఇది ఫస్ట్ మనం ఏం చేసుకున్నాం, ఇది చెప్పుకున్నాం. ఏది? సాక్షులు అనే పదాన్ని చూసుకున్నాం. దీన్ని ఏమంటారు? మార్టూస్ అనేది ఏం చేశాను మీకు చెప్పాను. మార్టూస్ అనే దాన్ని, మార్టూస్ అంటే ఏంటిది? హతసాక్షులు. ఏ విధంగా ఏంట? చిత్రహింసలతో కూడినటువంటి మరణాన్ని వాళ్ళు మరణిస్తారు. దాని గురించి ఇది నేను ఆల్రెడీ మీకు ఏం చేశాను చెప్పేశాను. అయితే ఇప్పుడు పోయిన వారం కూడా మనం ఏం చేసుకున్నా? పరిశుద్ధాత్మ ఏంటిది? శక్తి. పరిశుద్ధాత్మ శక్తి గురించి మనం చూసుకున్నాం. పరిశుద్ధాత్మ శక్తి గురించి చాలా పెద్ద విషయం, కాకపోతే ఆ వచనానికి సంబంధించిన, ఎందుకంటే సేవపరమైన విషయాలు కాబట్టి ఆ విషయాన్ని మాత్రమే మనం టచ్ చేస్తున్నాం. అన్నీ చెప్పుకోవడానికి ఏం కాదు, సమయం కాదు. కాబట్టి సమయం వచ్చినప్పుడు ఆయా వచనాల్లో ఆయా విషయాలు మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈరోజు మూడవది ఏంటిదంటే భూదిగంతముల వరకు. భూదిగంతముల వరకు అన్న చోట మొదట ఏం చేసి ఒకసారి మళ్ళీ అదే వచ్చింది చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కనుక మీరు యెరూషలేము. ఫస్ట్ ఏంటిదంట? యెరూషలేము. యెరూషలేము, యూదయ సమరయ దేశమంతా, యూదయ తర్వాత ఏమంట? ఏమంట? సమరియా దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఇది అంటే భూదిగంతముల వరకు, ఎండ్ ఆఫ్ ది ఎర్త్. ఇప్పుడు ఇక్కడేందంట? మూడవ విషయాన్ని మనం చూస్తే ఇక్కడేమంట? యెరూషలేములు, యూదయాలు, సమరయాలు, ఇంకా భూదిగంతముల వరకు ఏం కావాలి? సేవ చేయాలి, సువార్త ప్రకటించాలి, సంఘాలు స్థాపించాలి. దీని గురించి మనం రానున్న దినాల్లో కొంచెం మ్యాప్కి సంబంధించిన, దేశాలకు సంబంధించిన, ప్రాంతాలకు సంబంధించిన విషయాలు మనకు వస్తాయి రానున్న దినాల్లో. అది దాని గురించి కూడా మీరు ప్రిపేర్ అయి ఉండండి. మళ్ళీ చెప్తున్నా, ఇది ఫస్ట్ మనం ఏం చేసుకున్నాం? మార్టూస్ అనే పదాన్ని నేర్చుకున్నాం, హతసాక్షుల గురించి చెప్పిన. తర్వాత రెండవది ఏంటిది? పరిశుద్ధాత్మ శక్తి గురించి నేను చెప్పిన. పోయిన వారం చెప్పిన ఏం కావాలి? సేవకి ఏం కావాలి? డబ్బు కావాలా? శక్తి కావాలా? శక్తి కావాలి. అప్పుడు ఏమవుతుంది? శక్తితో, అభిషేకంతో మనం సేవ చేసుకుంటూ పోతే అప్పుడు ఏమవుతుంది? డబ్బులు ఆటోమేటిక్ ఎక్కడికి వస్తాయి? కాళ్ళ దగ్గరకు వస్తాయి. అది సేవ విధానం. కాబట్టి ఇవి రెండు అయిపోయినాక ఇప్పుడు మూడవది మనం చూస్తున్నట్లయితే ఏమంట? మూడవ దాంట్లో ఏమంటున్నాడు? యెరూషలేము, యూదయ, సమరయ, తర్వాత ఏమంట? భూదిగంతముల వరకు మీరు నాకేమై ఉంటారు? సాక్షులై ఉంటారు. అంటే అర్థం ఏంటిది? వాళ్ళు అక్కడికి పోయి ఏం చేయాలి? సువార్త చెప్పాలి, యేసు ప్రభుని కూర్చున్న వార్తను వాళ్ళకి ప్రకటించాలి. తర్వాత అక్కడ సంఘాలు కూడా ఏం కావాలి? స్థాపింపబడాలి. అర్థమవుతుందా? ఇది ఎవరికి చెప్పిండు? ఈ అపోస్తుల కార్యం 1:8 ఎవరికి చెప్పిండు? అపోస్తులకు. ఎవరికి చెప్పిండు? అపోస్తులు. రాయాల, చదివియాలా? గుర్తుందా? అపోస్తులకు చెప్పినట్టుగా ఉందా లేకపోతే ఏంటి?
పక్క గుర్తుందా? చదివిపియాలా అంటున్నా. అపోస్తుల కార్యము అదే పైనే కొంచెం పైకి పోతే అక్కడనే రాసి ఉంటది. ఇది ఎవరికి చెప్పిండు అనే దానికి కన్ఫ్యూజన్ ఇప్పుడు మీకు. ఎవరికి చెప్పిండబ్బా అని. ఎవరికి చెప్పిండు? శిష్యులకు చెప్పిండా? ఆల్రెడీ పొద్దున మధ్యాహ్నం అని ఉన్నా, మళ్ళీ నాతో అనిపించుకోకండి, నాకే చిరాకేస్తుందని అని. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము శిష్యులకు అపోస్తులకు ఉన్న తేడా అది కూడా సమయం వచ్చినప్పుడు చెప్తాను. 2వ విషయం అది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము అక్కడ మనం కింద చూసినట్లయితే 6వ వచనం నుండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలులకు రాజ్యమును మరలా ఆయన అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలమును సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకున్నట మీ పని కాదు. ఆయనను అంటే ఇక్కడ ఏమంట అంటే యెరూషలేముకు సంబంధించిన లేదా వాళ్ళ డౌట్కి జవాబు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అపోస్తుల పేర్లు చాలా చక్కగా ఇక్కడ రాస్తుంది. ఎక్కడ చూడండి, ఆ 13వ వచనంలో చూడండి. 13లో వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయింది. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తిలోమై, మత్తయి, అల్ఫాయి కుమారుడగు యాకోబు అన జేలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూద అనువారు. వీళ్ళందరూ ఎవరు? అపోస్తులు. ఎవరు? వీళ్ళ అపోస్తులు అంటానికి ఏమంటారు? శిష్యులు. అది వేరు. అపోస్తుల టైటిల్ వేరు, శిష్యులు వేరు. శిష్యులు అనేది వ్యక్తిగతంగా యేసు ప్రభుని వెంబడించే విధానం. అపోస్తులు అనేది దేనికి సంబంధించింది? సేవకు సంబంధించింది. దానికి దీనికి చాలా ఏముంటుంది? వ్యత్యాసం ఉంటుంది. వీరు వ్యక్తిగతంగా ఎవరు? యేసు ప్రభు శిష్యులే. కానీ సేవపరంగా వస్తే వాళ్ళు ఎవరు కాదు? శిష్యులు కాదు. ఎవరు? అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు. అంటే అది సేవలో వారికి ఇవ్వబడిన హోదా. అది అర్థమైందా? అది పెద్ద కన్ఫ్యూజన్ కావాల్సిన విషయం ఏం లేదు. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ ఎవరు? అపోస్తులు. ఎవరు? మత్తయి సువార్త 10:1 చాలా స్పష్టంగా రాసిన వాళ్ళంతా ఎవరంట? అపోస్తులు అని రాయబడింది. కాబట్టి ఇప్పుడు అపోస్తులైన వీరు ఎక్కడికి వెళ్ళి సాక్షులుగా ఉండాలి? ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలి అన్నా? ఎక్కడికి వెళ్ళి అంట? యూదయ, యెరూషలేము, యూదయ, సమరయ, బూది గంతముల వరకు వాళ్ళు పోయి ఏం చేయాలి? సాక్షులుగా ఉండాలి. అది ఎవరి చిత్తము? దేవుని చిత్తము. కాబట్టి ఇది ఇక్కడ మనం అర్థం చేసుకుంటే వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? ఎక్కడున్నా? యెరూషలేం పట్టణాన్ని. యెరూషలేం ఏదైతే పట్టణం ఉందో మొదట ఆ పట్టణాన్ని వీళ్ళు ఏం చేయాలంట? ఆ పట్టణంలో సాక్షులుగా ఉండాలి. ఏ పట్టణంలో? యెరూషలేం పట్టణంలో సాక్షులుగా ఉండాలి. తర్వాత ఆ యెరూషలేం తర్వాత యూదయ, దాని చుట్టూ ఉన్నటువంటి యూదయ పట్టణంలో సాక్షులుగా ఉండాలి. తర్వాత దానికి ఇంకా సమీపంగా ఉన్నటువంటి సమరయ పట్టణంలో ఏం కావాలి? సాక్షులుగా ఉండాలి. తర్వాత ఇంకా దూరం పోవాలి. ఏం కావాలి? దూరం పోవాలి. అర్థమవుతుందా? సేవ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడైనా సరే సిద్ధాంతం ఏమైతే ఒక దేవుడు ఏం చేస్తాడు? వాక్యంలో ఇవ్వబడిన సిద్ధాంతాన్ని బట్టి ఏం చేస్తాడు? పని చేస్తాడు. అంతేనా? ఇప్పుడు ఈ 4 విషయాలు మీరు మళ్ళీ ఇప్పుడు ఇవి అర్థమైన ఇందులో ఏమన్నా అర్థం కాకపోతే అడగండి. ఇది అర్థమైన మంచిగా. అపోస్తుల కార్యం 1:8 ఎవరికి చెప్పబడింది? తర్వాత ఇందులో ఏముంది? పరిశుద్ధాత్మ శక్తి. ఇది పోయిన వారం చెప్పేసుకున్నా. ఇది అయిపోయింది. ఇంకా ఉంది కానీ అది మనకు ఇప్పుడు అవసరం లేదు. తర్వాత ఇది అంతకుముందు చెప్పుకున్న మాటోస్. ఇప్పుడు 3వది మనం ఏం చేయబోతున్నా? చెప్పుకోబోతున్నా. దీన్ని సేవా సిద్ధాంతం ఎలా ఉంది అనేది దీంట్లో మనం కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ లిస్ట్ మనం రాసుకుందాం. ఇది తుడిపేస్తాను.
ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఇంగ్లీష్లోనే నాకు అనుకూలంగా ఉండాలని ఇంగ్లీష్లో రాస్తున్నాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఎవరికి. జెరూషలేం, జెరూషలేం. తర్వాత రెండవది ఏంటిది? యూదా. మూడవది ఏంటిది? సమరియా. సమరయ. నాలుగోది ఏంటిదంటే బూదిగంతముల వరకు. ఇప్పుడు దీంట్లో సిద్ధాంతాన్ని మనం మంచిగా ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. దీని ఒక సిద్ధాంతాన్ని మనం మంచిగా ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. దేవుడు ఎందుకు మొదట ఈ మూడే పెట్టుకున్నాడు? బూదిగంతముల వరకు అనొచ్చు. యేసు ప్రభు ఏమనొచ్చు? బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండురు అని అనొచ్చు. కానీ ఎందుకు ఈ మూడు స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది? అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ యూదయ అనే ప్రాంతానికి క్యాపిటల్ ఏంటిది అంటే ఏంటిది? యెరూషలేం అనా. ఇప్పుడు తెలంగాణకి ఏంటి క్యాపిటల్? హైదరాబాద్. ఓకేనా? అట్లాగే ఇప్పుడు ఏమంటా, యూదయాకు క్యాపిటల్ ఏంటిది? యెరూషలేం. తర్వాత యూదయాకు నార్త్ సైడ్ ఉండేటువంటి ప్రాంతం ఏంటిది అంటే సమరయ. ఈ సమరయ ప్రాంతాన్ని చాలా ఏంటంటే యూదులు ద్వేషిస్తారు, అంటే అసహించుకుంటారు. ఎందుకంటే ఈ సమరయ ప్రాంత ప్రజలు ఏమైపోయారంటే అన్యజనులతో మిక్స్ అయిపోయారు. ఏమైపోయారు? మిక్స్ అయిపోయి వాళ్ళు ఏమైపోయారంటే అపవిత్రమైన జీవితాన్ని. కానీ యూదులు మాత్రం ఏం చేసేవారు? కొంచెం ప్రత్యేకంగా ఉండి వాళ్ళు దేవుని కోసం నిలబడినా కానీ వీళ్ళను వాళ్ళు ఏం చేసేవారు? ఒప్పుకునేవారు కాదు. అంటే యూదులుగా దేవుని సంతానంగా ఒప్పుకునేవారు కాదు. ఇది అయితే ఇప్పుడు అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మొదట ఏం కావాలి? యూదయ ఏదంటే ఇది ఒక సిటీ, దానికి క్యాపిటల్ ఏంటిది? యెరూషలేం. కాబట్టి మొదట యెరూషలేములో నాకు సాక్షులై ఉండండి. ఎలా? తర్వాత ఆ సిటీ, ఇదేమో క్యాపిటల్, ఇదేమో సిటీ. తర్వాత దానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం సమరయ. ఈ మూడింటిని ఖచ్చితంగా యేసు ప్రభు చెప్పి తర్వాత బూదిగంతముల వరకు ఏం కామంటున్నాడు? సాక్షులుగా ఉండమని చెప్తున్నాడు. దీంట్లో ఏమన్నా అర్థమవుతుందో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడు యేసు ప్రభు ఏమన్నాడు? మొదట ఏం కావాలి? యెరూషలేములు. యెరూషలేం ఏంటిది? యూదయ అనే సిటీకి లేదా ఆ ప్రాంతానికి ఇది ఒక క్యాపిటల్ అన్నట్టు. దీంట్లో ఏం కామంటున్నాడు? సాక్షులుగా ఉండమంటున్నాడు. ఎవరిని? అపోస్తలునా. యెరూషలేంలో ఏం జరిగింది? యేసు ప్రభుని ఏం చేయాల్సి వచ్చింది? సిలువ వేయాల్సి. యేసు ప్రభుని ఏం చేశారు? సిలువ వేయటం జరిగింది. అక్కడ హతలాకుతల పరిస్థితులు ఉన్నాయి. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు? మీరు ఏం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని లేదా ఎక్కడో దూరం పోయి సాక్షులుగా ఉండటం కాదు. ఏ యెరూషలేం అయితే నన్ను తిరస్కరించిందో ఆ యెరూషలేములోనే మీరేం కావాలి? నాకు సాక్షులుగా ఉండాలి. ఏ పట్టణం అయితే నన్ను తిరస్కరించిందో ఆ పట్టణములో మీరు నాకు సాక్షులుగా ఉండాలి. ఏమంటారు? సమరయ నన్ను ఏం చేయలేదు. సమరయ కూడా ఏంటంటే పైన భాగాన్ని మనం చూస్తే, మ్యాప్ చూస్తే పైన భాగంలో ఉంటుంది అవునా. ఆ భాగంలో ఉన్నటువంటి సమరయ కూడా ఏం కాలేదు యేసు ప్రభుని పూర్తిగా. సమరయ స్త్రీ చెప్పిన సువార్త వలన కొంతమంది అంగీకరించినా కానీ పూర్తిగా ఏం కాలేదు, అంగీకరించలేదు. అక్కడికి పోయి మీరేం కావాలి? సాక్ష్యం చెప్పాలి. తర్వాత బూదిగంతముల వరకు వెళ్ళి ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటిది?